మనం ఏ గుడికి వెళ్ళినా ముందుగా చేసే పని గంట కొట్టడం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు ఒక్కసారే గంట కొడతారు, మరికొందరు వరుసగా కొడుతూనే ఉంటారు. అయితే శాస్త్రం ప్రకారం గంటను ఎన్నిసార్లు కొట్టాలి? ఒక్కసారి మాత్రమే కొడితే ఏం జరుగుతుంది? గంట కొట్టే విషయంలో వేద పండితులు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గుడిలో గంట ఎందుకు ఉంటుంది? కేవలం దేవుడిని నిద్ర లేపడానికో లేదా మనం వచ్చామని చెప్పడానికో కాదు. గంట మోగించినప్పుడు వచ్చే ఆ ఓంకారనాదం మన మనస్సులోని ఆందోళనను దూరం చేస్తుంది. ఆ శబ్దం వినగానే మన మెదడులోని ఎడమ కుడి భాగాలు ఏకమై మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అందుకే పూజలు అభిషేకాలు చేసేటప్పుడు గంట మోగించడం మన ఆచారంలో ఒక భాగమైంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే గంటను ఎన్నిసార్లు కొట్టాలి. చాలామంది తెలియక ఒక్కసారి మాత్రమే గంట కొట్టి వదిలేస్తారు. అయితే వేద పండితుల ప్రకారం ఒక గంటను ఒక్కసారి మాత్రమే కొట్టకూడదు. అలా చేయడం వల్ల అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు పెద్దలు చెబుతున్నారు. మరి ఎన్నిసార్లు కొట్టాలి? శాస్త్రం ప్రకారం గంటను కనీసం 3 సార్లు మోగించడం అత్యంత శుభప్రదం. మొదటిసారి మనలోని అజ్ఞానాన్ని తొలగించడానికి, రెండోసారి భగవంతుని అనుగ్రహం కోసం, మూడోసారి మనసులోని ప్రశాంతత సుఖశాంతుల కోసం. ఇలా 3 సార్లు గంట మోగించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అలాగే ఈ 3 సార్లు కొట్టడం అనేది త్రిగుణాలను అంటే సత్వ రజ తమ గుణాలను లేదా త్రిమూర్తులను స్మరించుకోవడానికి సంకేతం. చూశారు కదా, ఇకపై మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. 3 సార్లు గంట మోగించి ఆ దేవుడు ఆశీస్సులు పొందండి. ఈ భక్తిపూర్వక సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.